Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ ధనుష్ గారు నటించినటువంటి క్యాప్టెన్ మిల్లర్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. ఎర్లీగా రివ్యూ ఇస్తున్నానంటే ప్రీమియర్స్ వేశారు, మరి అందుకే వెళ్ళి చూసి వచ్చాను. సరే, మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బాగుంది, అంటే ఒకెత్తు వరకు బాగుంది, కొంచెం అక్కడక్కడ తేడా కొట్టిందనమాట. కానీ మూవీ ఎండ్ అయ్యేసరికి ఇట్స్ అ డీసెంట్ టు వాచ్ అన్న ఫీలింగ్తోనే బయటకు వస్తాం. ఇన్-డెప్త్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్‌గా చెప్తాను. అంతకంటే ముందు ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళుంటే మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ట్విట్టర్ పేజ్ లింక్ కూడా కింద కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేసేయండి. ఇంకా మనం డైరెక్ట్‌గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సరే, మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, అగ్నేశ్వర అనే అతను కెప్టెన్ మిల్లర్‌గా ఎలా మారాడు? తన జర్నీ ఏంటి? కెప్టెన్ మిల్లర్‌గా మారిన తర్వాత ఏం జరిగింది? ఇదే కథ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వర్‌ని మెచ్చుకొని తీరాలి మామ. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి కాన్సెప్ట్ అలాంటిది. బేసిక్‌గా మనం రెగ్యులర్‌గా చూసిన కాన్సెప్టే. అంటే తక్కువ కాస్ట్ వాళ్ళు అణిచివేయబడుతూ ఉంటారు. సో, రివర్స్ అయిన తర్వాత ఏం జరిగింది? ఇలాగే ఉంటదన్నమాట. కానీ కంప్లీట్‌లీ ఇలా ఉండదు. ఈయనేం చేశారంటే పేట్రియాటిక్ మూవ్‌మెంట్, దానికి ఇది కొంచెం అటాచ్ చేసి, అందులోని యాక్షన్ బ్యాక్ డ్రాప్‌ని మిక్స్ చేసి మన ముందుకి ప్రెజెంట్ చేశారన్నమాట. ఇందులో ఎక్కడా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఉండనే ఉండవు. కంప్లీట్‌లీ ఒక రా అండ్ రస్టిక్ వేలో ప్రెజెంట్ చేయడం జరిగిందన్నమాట. పర్టిక్యులర్‌గా ఏంటంటే కొన్ని సీన్స్‌లోని డైరెక్టర్‌గా ఆయన మార్క్‌ని చాలా బాగా చూపించారన్నమాట. అలాగే యాక్షన్ బ్లాక్ అయితే మూవీలో అద్దిరిపోయింది. ఇంటర్వెల్ బ్లాక్ అలాగే క్లైమాక్స్‌లో వచ్చే సీక్వెన్స్ 2 అయితే టాప్ నాచ్ ఉన్నాయన్నమాట. ఇంకా యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్స్ కూడా చాలా రియలిస్టిక్‌గా, చూడగానే వాళ్ళ క్యారెక్టర్స్‌లో జీవించేశారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ధనుష్ గారు టైటిల్ రోల్‌ని ప్లే చేయడమే కాదు, ఆ రోల్‌కి కంప్లీట్‌లీ న్యాయం చేసేశారు. కళ్ళతో నటించారు మామ కొన్ని సీన్స్‌లోని. చాలా బావుందన్నమాట ఆయన పెర్ఫార్మన్స్. అండ్ 'జీవి ప్రకాష్' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడెడ్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. ఏదో ఊరికనే కనిపించిన చోటల్లా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టి వాయిచ్చేయాలి అన్నట్టుగా కాకుండా, ఎక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టాలో అక్కడే ఎంతవరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలో అంతవరకే ఇచ్చారు. అరే! ఇన్ని జెప్తున్నావు సినిమా బావుందన్నట్టుగా మరి ఎక్కడ తేడా కొట్టింది అన్న డౌట్ మీకు రావచ్చు. యాక్చువల్లీ ఈ మూవీకి తీసుకున్నటువంటి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది అన్ని మూవీస్‌కి సెట్ అయ్యేది కాదు. అండ్ ఈ మూవీలోని ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది ఫస్ట్ హాఫ్‌లోని చాలా బావుంది మామ. ఎంగేజింగ్‌గా వెళ్తుందన్నమాట. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కాస్త తడబడ్డారు. అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే మూవీ బాగా ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్‌లోని మనకి ఎంగేజింగ్‌గా అలాగే థ్రిల్లింగ్‌గా అనిపించే ఆ మూవ్‌మెంట్స్ అనేవి సెకండ్ హాఫ్‌లో ఎక్కువగా కనిపించవన్నమాట. అండ్ ఈ మూవీలోని ఇద్దరు యాక్టర్స్ క్యామియో చేశారు. ఒకళ్ళు 'సందీప్ కిషన్' గారు, ఇంకొకరేమో 'శివరాజ్ కుమార్' గారు. అందులో 'సందీప్ కిషన్' గారి క్యామియో నాకు ఓకే అనిపించింది. అంటే క్లైమాక్స్‌లో ఆయన్ని ఇంకొంచెం బెటర్‌గా ఎలివేట్ చేసుంటే బావుండును కదా! అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. బట్ 'శివరాజ్ కుమార్' గారి క్యామియోని మాత్రం బాగా యూజ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిందేంటంటే, ఫస్ట్ హాఫ్‌లో ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటదనమాట. ఆ చేసింగు, ఆ సీక్వెన్స్ అంతా చాలా బాగా నచ్చింది. ఇంక టెక్నికల్‌గా చూసుకుంటే, సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా గట్టిగానే ఖర్చు పెట్టారు. ఇంకా ఎడిటింగ్ కూడా మంచిగానే అనిపిచ్చింది. సో, ఇప్పుడు డైరెక్టర్ అరుణ్ మహతేశ్వర్ గారి విషయానికి వచ్చేస్తే, ఆయన తీసుకున్న కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. అండ్ దానికొక డిఫరెంట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్‌ని యాడ్ చేసి రియలిస్టిక్‌గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. అంటే రా అండ్ రస్టిక్ వేలో అన్నమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశారు. బట్ సెకండ్ హాఫ్‌లో మాత్రం కాసంత తడబడ్డారు. ఇంకా ఆయన తీసుకున్న స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ దృష్ట్యా చూసుకుంటే సినిమా కొంచెం స్లో పేస్డ్ ఉంటుంది. అంటే యాక్షన్ బ్లాక్‌తో పాటు డ్రామాని కూడా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారన్నమాట. బట్ అదేంటంటే కొంతవరకు బావుంది గానీ కొన్ని ప్లేసెస్‌లో మాత్రం లైట్‌గా తేడా కొట్టిందన్నమాట. బట్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ఫైనల్‌గా మూవీ ఎండ్ అయ్యేసరికి ఓకే, ఇట్స్ డీసెంట్ టు వాచ్ అన్న ఫీలింగ్‌తోని థియేటర్ నుంచి బయటకొచ్చానన్నమాట. మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 2.75 ఔట్ ఆఫ్ 5. సరే, ఇప్పుడేంటి మామ ఈ సినిమా ట్రై చేయొచ్చా అంటే, మీకు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి, కమర్షియల్‌గా సినిమా చూడాలి అని అనుకుంటే ఈ సినిమా నచ్చే ఛాన్స్ చాలా తక్కువుంది. లేదు మామ, కొత్త కథ అంటున్నావు, అక్కడక్కడ కొంచెం తేడా కొట్టిందంటున్నావు గానీ సినిమా ఎండ్ అయ్యేసరికి బావుందని అంటున్నావు గదా! పర్లేదు ట్రై చేయగలను అని అనుకుంటే ఈ సినిమా మీరు ట్రై చేయొచ్చు. మరీ తీసి పడేసే సినిమా అయితే కాదు. మంచి సినిమానే. కాకపోతే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అంతే. సరే అయితే మరి మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.